తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉల్లి హోల్సేల్ వర్తకులతో మున్సిపల్ కార్యాలయంలో వివిధ విద్యాసంస్థల ప్రతినిధులతో కర్నూలు ఉల్లి వినియోగంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొంతకాలం మహారాష్ట్ర ఉల్లి దిగుమతులను తగ్గించుకుని కర్నూలు ఉల్లిని వినియోగించాలని అన్నారు. పట్టణంలోని రిలయన్స్, డీమార్ట్ వంటి మెగా మార్ట్ల ద్వారా కూడా కర్నూలు ఉల్లిని అమ్మేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను తదితరులు పాల్గొన్నారు. అక్కడ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు వెనక్కి వచ్చినాయి అంటే శ్రమ కనీసం కూలీ కూడా మిగిలిన పరిస్థితి అది. అట్లాంటి పరిస్థితి ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కళ్ళు మేము ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ, అది వ్యాపారస్తులైనా కానీ, చిన్న వ్యాపారస్తులన్నా కానీ, పెద్ద వ్యాపారస్తులన్నా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా కానీ, అందరూ కూడా వ్యాపారంలో వాళ్ళ లాభాలు రావాలి. వాళ్ళ లాభాలు బాగా వస్తేనే మీరు ట్యాక్సులు బాగా కడతారు, సొసైటీ బాగుంటుంది. మా ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ సీఎం గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఇండస్ట్రీస్ తీసుకురండి, జిల్లాకి ఇండస్ట్రీస్ తీసుకురండి. కొత్త ఈ జిల్లాకి ఉన్న ల్యాండ్ వాల్యూస్ వల్ల కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు. కనీసం కొత్త ఇండస్ట్రీ రాకపోయినా ఉన్న వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. సో మాకు రైతు ఎంత ఇంపార్టెంట్, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, కర్నూలులో అకాల వర్షాల వల్ల అక్కడున్న పంట అంతా పాడైపోయింది. ప్రపంచంలో నాకు లాభం వస్తుందా లేదా, లాభం రాదు అని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు అడిగేసేది ఒక్క రైతు మాత్రమేనండి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తాడేపల్లిగూడెం ప్రజలు వాళ్ళ యొక్క దాతృత్వాన్ని, మంచి హృదయాన్ని చాటుకున్నారు. దాన్ని నేను కళ్ళారా చూశాను. లాస్ట్ ఇయర్ మొన్న విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ మన శాసనసభ్యులు, మీరు అందరూ కలిసి వందల ఆహార పొట్లాలు పంపించారు విజయవాడకి. అవి ఎందుకు పంపించారండి? వాళ్ళ మీద ఉన్న కన్సర్న్ తోటే కదా పంపించారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 47 మంది లబ్దిదారులకు 49,37,357 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదిన్నర కాలంలో 183 మంది లబ్దిదారులకు 2.15 కోట్ల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. ఆర్థిక సహాయం అవసరమున్న ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఒక 47 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. చెక్స్ అవి 49,37,357 రూపాయలు. మొత్తం 47 మందికి. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇంతవరకు 183 మందికి ఇచ్చాం. 183 మందికి. నిన్నటి వరకు 136 మందికి ఇచ్చాం. ఈ ఒక్కరోజే 47, మొత్తం వచ్చి 183. మొత్తం తీసుకుంటే ఇంతవరకు 2,15,00,000 రూపాయలు, 2,15,00,000 రూపాయలు విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది పేదలు, నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలు జరుగుతుంది. సీఎం రిలీఫ్ అంటేనే ఒక ఈ యొక్క హెల్త్ బాగాలేని వాళ్ళు చేసుకునే దానికి పెద్ద రిలీఫ్. ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తేదీ మనకి ఏదైతే అనేక పండుగలు ఉన్నాయో, అలా 1వ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ. ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ 1వ తేదీ మార్నింగ్ తెల్లవారే మొదలు పెడుతున్నారు. 6 గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం. ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో ఆ 4వ డివిజన్లో నేను ఇవాళ పోయి ఇచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. వాళ్ళ ఆనందానికి అర్థం లేదు.
దేశంలో దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు జరిగిన అతిపెద్ద రాజకీయ కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ లబ్ది పొందాలనే లక్ష్యంతో ఎస్సీ వర్గీకరణ చేపట్టారని ఆరోపించారు. కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ వర్గీకరణతో వందల్లో నలుగురికి మాత్రమే లబ్ది చేకూరుతుందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలుంటే ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే చట్టాలు చేశారని అన్నారు. వర్గీకరణను వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అలాగే దళిత సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మోడీ గారు అయితే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి, డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ పీనట్స్, జస్ట్ ఇట్స్ ఎ స్వీట్ రైస్, ఎంగిలి మెతుకులు పారేస్తా ఉన్నారు. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట, సమన్యాయం పేరుతో. అలాగే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపరో సహోదరులు మన గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే, भाई और बहनों सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी, देना चाहिए, आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో చెప్తా ఉన్నాం. మిత్రులారా, అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಬಾಯವರ ಬಹಿನೋ, ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ప్రియ ఒరిస్సా బంధుగణ, బంగాళీ బంధుర అందరికీ కూడా అన్ని భాషల్లో చెప్తా వస్తాం. మిత్రులారా, 9 నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే, రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. మిత్రులారా, ఇకనైనా రండి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ అవుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను అనుకోకండి. మిత్రులారా, ఇజ్ ఇట్ గీత, ఇజ్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? గీత, భగవద్గీత, ఖురానా ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే. మిత్రులారా, వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా? అలాగే మనం శాంతియుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం. మిత్రులారా, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. మెగా ఇండస్ట్రియల్ హబ్ లో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి. ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతలో భారీ బహిరంగ సభ. అందరూ సహకరించి విజయవంతం చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపు. జగన్ కు చంద్రబాబు విసిరిన సవాల్ ఒక ఏడుపులా ఉందన్న సజ్జల. దమ్ము ధైర్యం ఉంటే ముందుగా జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్. భీమడోలులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని. స్మార్ట్ కార్డుల ద్వారా సరుకులు పంపిణీ పారదర్శకంగా మెరుగ్గా జరుగుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.